హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఆనందంలో పెన్షన్దారులు జూలై 1 నుంచి రూ. 7,000 పెన్షన్ పంపిణీ గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం వెనుక వీరి విజయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అందులో పెన్షన్ పెంపు అనే అంశము సామాన్యుడిని ఆకర్షించేలా కనిపించింది. సో వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000 చేయడం, అలాగే దివ్యాంగులకు రూ. 6,000 పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నెల నుంచే పెరిగిన సామాజిక భద్రతా పెన్షన్ను అందజేస్తామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. సో పెరిగిన పెన్షన్ జూలై 1వ తేదీన అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు పైగా పెన్షన్దారులు ఉన్నారు. ఇప్పటివరకు నగదు చెల్లింపు అనేది 1,939 కోట్లుగా అయితే ఇదివరకు ఉండేది. కానీ ఏప్రిల్ నెల నుంచి రూ. 4,000 పెన్షన్ పెంపు చేస్తే ఒక్కొక్కరికి జూలైలో రూ. 7,000 పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో జూలై నెలలో ఇవ్వాల్సిన పెన్షన్కి గాను 4,400 కోట్లు అవసరమవుతాయి. ఆ తర్వాత నెల నుంచి ప్రతి నెల 4,000 పెన్షన్ ఇవ్వడం ద్వారా, అలాగే వికలాంగులకు 6,000 పెన్షన్ పంపిణీ చేయడం ద్వారా రాష్ట్రం మీద 2,800 కోట్ల భారం పడుతుంది అని అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా జూలై నెలలో రూ. 7,000 పెన్షన్ అయితే అందుకోబోతున్నారు అవ్వాతాతలు.